పాలకూర ఫ్రై పాలకూర పెసరపప్పు ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు పెసరపప్పు పాలక్ ఫ్రై తయారు చేసుకునే విధానం. అందుకు ఒక 8 కట్టలు పాలకూర తీసుకొని సన్నగా కడిగి సన్నగా కట్ చేసుకున్న పాలకూర, 1 కప్పు పెసరపప్పు, 7-8 చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 7-8 ఎండుమిర్చి. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె. నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ఆవాలు, జీలకర్ర ఆవాలు వేగినాక తుంచుకొని ఎండుమిర్చి, ఇవి చితక్కొట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు నీళ్లు తీసేసుకున్న పెసరపప్పు, ఇది మంచిగా వేగనియాలి పప్పు. పెసరపప్పు ఇట్లా మంచిగా వేగిపోయినాక 4 కరివేపాకు రెమ్మలు తుంచుకొని వేసుకోవాలి. ఒక టీ స్పూను పసుపు, చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర, మూత వేసుకొని మగ్గనియాలి. మంచిగా వేగిపోయిందండి పాలకూర. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. ఎండుకారం అండి, పచ్చికారం పచ్చిమిర్చి అస్సలు వేయద్దు. ఎండుమిర్చి ఎండుకారమే వేయాలి. 1.5 టీ స్పూను కారం,
పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది అంటారు కదండి, ఒక స్పూను ఉప్పు. కొంచెం ధనియాల పౌడర్ వేద్దామండి. పప్పు చుగ్గిన పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, ఉట్టి తిన్నా బాగుంటుంది. ఒక స్పూను ధనియాల పౌడర్. ఉప్పు వేయంగానే వాటర్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు చిన్న మంట మీదనే ఇది ఫ్రై కానియాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టేసుకోవాలి. ఒకసారి ముద్దిస్తుందాం. ఇంకా కొద్దిసేపు ఫ్రై అయితే మంచిగా ఉంటుందండి. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై కానిద్దాం. అంతే అండి, రెడీ అయిపోయింది. పెసరపప్పు పాలకూర ఫ్రై రెడీ. ఇది చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకొని. ఇది మొత్తం పప్పు మొత్తము చాలా మెత్తగా అయిపోయింది. ఇట్లా చిన్న మంట మీద పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.